ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్, అదే వర్క్ ఫ్రం హోమ్. రీసెంట్ గా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ లో అసలు ఉద్యోగులకి ఇంటి నుంచి పనిచేసే హక్కు ఉందా, బాస్ ఆఫీస్కి రమ్మంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా అనే చర్చ మళ్ళీ మొదలైంది. పెట్రోల్ వినియోగం తగ్గించి మన దేశం నుంచి బయటికి వెళ్లే ఫారెన్ కరెన్సీని కాపాడుకోవాలని మోదీ ఒక క్రేజీ సలహా ఇచ్చారు. కోవిడ్ టైంలో లాగా మళ్ళీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిని ఫాలో అవ్వాలి, ఆన్లైన్ మీటింగ్స్ కు పెంచుకోవాలి అని ఆయన చెప్పారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. మోదీ చెప్పింది కేవలం ఒక సజెషన్ మాత్రమే, అది ఆర్డర్ కాదు. అంటే కంపెనీలు దీన్ని పాటించాల్సిందే అన్న రూలు ప్రస్తుతానికైతే లేదు. చాలా మంది ప్రధాని చెప్పారు కదా, ఇక నేను ఇంటి నుంచే పనిచేస్తా అని అనుకుంటున్నారు. కానీ మన లేబర్ చట్టాల ప్రకారం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక చట్టబద్ధమైన హక్కు కాదు. మీ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో లేదా కంపెనీ పాలసీలో అంటే WFH ఆప్షన్ ఉంటేనే మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీ కంపెనీ ఆఫీస్కి వచ్చి పనిచేయాల్సిందే అని చెబితే మీరు వెళ్ళక తప్పదు కదా. మన దగ్గర ఉన్న షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టాలు కూడా ఆఫీస్ హాజరు విషయంలో కంపెనీలకు ఎక్కువ పవర్ ఇస్తాయి. కొత్త లేబర్ కోడ్లో మొదటిసారి వర్క్ ఫ్రం హోమ్ అనే పదాన్ని వాడారు. కానీ అక్కడ మ్యూచువల్ అగ్రిమెంట్ అనే పదం ఉంది. అంటే మీరు మీ కంపెనీ ఇద్దరు ఒకటే అనుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది. అయితే కొన్ని కండిషన్స్ లో మాత్రం మినహాయింపులు ఉన్నాయి. మెటర్నిటీ అలాగే డిసబిలిటీ ఉన్న వాళ్ళు కూడా కొన్ని సదుపాయాలు కోరే హక్కు ఉంటుంది. కానీ నార్మల్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ కు మాత్రం బాస్ మాటే శాసనం. మరి ప్రధాని రిక్వెస్ట్ చేసిన కంపెనీలు ఎందుకు వెనక్కి తగ్గుతున్నాయో తెలుసా? ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయని, టైం బ్యాడింగ్ గా ఉంటుందని వాళ్ళ భయం. పైగా కోట్లు ఖర్చు పెట్టి ఆఫీస్ క్యాంపస్ లీజ్కి తీసుకొని వాటిని ఎవరు మాత్రం ఖాళీగా ఉంచుతారు? సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే, పెట్రోల్ భారం తగ్గించుకోవాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నా చట్టపరంగా చూస్తే మాత్రం రిమోట్ వర్క్ విషయంలో కంపెనీలకే పై చేయి ఉంది. ఒకవేళ సిచ్యుయేషన్ మరీ వరస్ట్ అయ్యి ఇంధన కొరత వస్తే తప్ప ప్రభుత్వం అఫీషియల్గా ఆర్డర్స్ జారీ చేయదు. అప్పటి వరకు మనం ఆఫీస్కు వెళ్లాల్సిందే. మరి ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.